సాక్షాత్తు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా మారాయి. ముఖ్యంగా కొత్తగాడి నుంచి మోత్కుపల్లి గేటు వరకు రహదారి పూర్తి గుంతలమయంగా మారి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై స్థానిక ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. చివరకు ఓపిక నశించిన యాదయ్య అనే వ్యక్తి వికారాబాద్ R&B ఆఫీస్ ముందు నిరసనకు దిగాడు. ఈ సమస్యపై స్పీకర్ సార్ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగాడి నుండి మోత్కుపల్లి గేట్ వరకు 2012లో ఇదే స్పీకర్ ప్రసాద్ కుమార్ సార్, ప్రస్తుత స్పీకర్ ప్రసాద్ కుమార్ సారు చేనేత జౌళి శాఖ మంత్రి ఉన్నప్పుడు వేసిన రోడ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసి ఇప్పటి వరకు 18 సంవత్సరాలకు వస్తుంది. ఇప్పటివరకు ఆ దిక్కు దివానా లేదు, ఎవరు పట్టించుకుంటలేరు. యాచారం చౌరస్తా నుంచి నూర్నంపల్లికి బ్రిడ్జి కాడ ఆడగోరము బంటారం దారితే మళ్ళీ తొరమామిడి గుట్ట మొత్తం ఫారెస్ట్లో మొత్తం అధ్వానమే ఉన్నది. ఈ పరిస్థితుల్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పందించాలి. ఆయన ఈ సమస్య పెద్ద ఇష్యూ కాదు. ఆయన ఈ రోడ్ల సమస్య మీద ఆయన కార్యకర్తలకు ఆయన లీడర్లకు గంట సేపు డొనేషన్ బాక్స్ పెడితే చాలు. ఒక రోజంతా పెట్టాల్సిన అవసరం లేదు. గంట సేపు డొనేషన్ బాక్స్ పెట్టి ఆ డబ్బు మొత్తం R&B డిపార్ట్మెంట్కు సబ్మిట్ చేస్తే రోడ్ ఒక్క రోజులో అయిపోతుంది. ప్రసాద్ కుమార్ సార్కు ఒక్క నెల జీతం చాలు ప్యాచ్ వర్క్ కంప్లీట్ కానికి. మీరు ఈ రోడ్ల సమస్య ఒక పెద్ద ఇష్యూ కాదు. ఎవరికి ఒక ఆర్డర్ ఇస్తే ఒక్క ఫోన్ కొడితే అందరు ఉరుకుతొస్తారు, మీ దగ్గరికి వస్తారు, పనులన్నింతో వస్తారు. అవి మీ తోటి పనులు మస్తు చేసుకుంటారు. మీరు పిలిపిస్తే ఈ రోడ్ల సమస్య మీద పిలిపిస్తే లీడర్లు రారా, కాంట్రాక్టర్ అందరు వస్తారు.